నేను యూకేకి ఎలా వచ్చాను? జాబ్ ఎలా వచ్చింది? వచ్చిన తర్వాత ఏం చేశాను? నేనైతే లింక్డ్ఇన్ ఓపెన్ చేసి జాబ్స్ చూడడం. సో, ఇవన్నీ కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో చూద్దాము. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో, ఈరోజు నా గురించి జాబ్ ఎలా వచ్చింది? నేను కంప్లీట్‌గా మీకు చెప్తాను. నేను యూకేకి ఎలా వచ్చాను? వచ్చిన తర్వాత ఏం చేశాను? నాకు జాబ్ ఎలా వచ్చింది? సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకేకి ఎందుకొచ్చాను? నేను యూకేకి స్టడీస్‌కొచ్చాను. యాస్ ఎన్ ఇమ్మిగ్రెంట్ స్టూడెంట్‌గా వచ్చాను. సో, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటది? స్టూడెంట్ తర్వాత నాకు ప్రొఫెషనల్ జాబ్ రావడానికి నేనేం చేశాను? మార్నింగ్ నుంచి సాయంత్రం వరకి వర్క్ చేసి కంప్లీట్‌గా టైర్డ్ అయిపోయి వచ్చిన తర్వాత మొట్టమొదట చేసే వర్క్ ఏంటో మీరు చెప్పండి. నేనైతే లింక్డ్ఇన్ ఓపెన్ చేసి జాబ్స్ చూడడం అది నా వర్క్. మీరు ఏం చేస్తారో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, ఇక్కడ నుంచి మనము యూకేకి ఎలా వచ్చానో, అక్కడి నుంచి నేను జాబ్ ఎలా కొట్టానో, ఈ కంప్లీట్ జర్నీ మీకు క్లియర్‌గా చెప్తాను. సో, నాకొక డిజైర్, ఒక డ్రీమ్ ఉండేది. అబ్రాడ్‌కెళ్ళి జాబ్ చేయాలి అని. సో, నేను యూకేకి రాకముందుకు నేను చాలా అప్లై చేశాను. చాలా అంటే జాబ్స్ కాదు. చాలా కంట్రీస్‌కెళ్దామని అప్లై చేశాను. ఐఎల్టీఎస్ రాసాను. జర్మన్ జాబ్ సీకర్ వీసా అప్లై చేశాను. యూఎస్‌కెళ్ళడానికి డులింగో టెస్ట్ గూడా రాసాను. సో, ఇలా అన్నీ ప్యారలెల్‌గా అన్నీ ట్రై చేస్తూ నేను ఫైనల్‌గా యూకేకొచ్చాను 2022లో. 2022 బిఫోర్ నా లైఫ్ ఏంటి? వచ్చిన తర్వాత నా లైఫ్ ఏంటి యూకేలో? మీకన్నీ చెప్తాను క్లియర్‌గా. సో, నా స్టోరీ వచ్చేసి నేను నరేష్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను యూకేలో. సో, ఈ యూట్యూబ్ ఛానల్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పరంగా యూకే లైఫ్ ఎలా ఉంటది? స్ట్రగుల్స్, లైఫ్ అసలు లైఫ్ యూకేలో ఎలా ఉంటది? కంప్లీట్‌గా చెప్దామని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను యూకేకి రాకముందుకు ఇండియాలో నేను 2014లో బీఎస్సీ బయోటెక్నాలజీ చేశాను. ఆ తర్వాత 2016లో నేను ఎంఎస్సీ స్టార్ట్ చేశాను. సో, 2018లో నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ 2018లో పాస్ ఔట్ అయ్యాను. ఆ తర్వాత నాకు కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. ఆ ప్లేస్‌మెంట్స్‌లో నాకు హైదరాబాద్‌లో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. సో, లైఫ్ సైన్స్ కంపెనీ. ఆ జాబ్‌ని నేను యాక్సెప్ట్ చేశాను. ఇమ్మీడియేట్‌గా నా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయిపోయాను హైదరాబాద్‌లో. ఫైనల్‌గా నేను 2018లో పాస్డ్ ఔట్ అయ్యి ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ కొట్టి 2018 జూన్‌లో నేను కంపెనీలో జాయిన్ అయిపోయాను. సో, అక్కడ ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ చేసిన తర్వాత నేను అక్కడి నుంచి మళ్ళీ వేరే కంపెనీకి ట్రై చేశాను. సో, అక్కడి నుంచి బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యాను. మళ్ళీ ఫైనల్‌గా బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కొచ్చాను. సో, ఈ 2018 నుంచి 2022 వరకి ఇది నా జర్నీ అన్నట్టు. 3 కంపెనీస్‌లో నేను వర్క్ చేశాను ఇండియాలో. సో, ఆ 3 ఇయర్స్ నాకు ఒక ప్లస్ పాయింట్ అన్నట్టు. సో, నేను టెక్నికల్‌గా నాకు నేను నేర్చుకున్నాను. ఎంత టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటే అంత స్ట్రాంగ్ అవుతారు గదా! సో, అలా టెక్నికల్ స్కిల్స్ అన్నీ నేర్చుకొని యూకేకెళ్ళాలనే డ్రీము అలానే ఉంచేసి ప్యారలెల్‌గా ఇది ఏదైతే యూఎస్‌కి అప్లై చేశానో, జర్మనీ జాబ్ సీకర్ వీసా అప్లై చేశానో, కెనడాకి గూడా అప్లై చేశాను. సో, ఇవన్నీ ప్యారలెల్‌గా నేను జాబ్ చేసుకుంటూ ట్రై చేశాను. ఎప్పుడైతే నేను జాబ్‌ని మాత్రం క్విట్ చేయలేదు. సో, ఎందుకంటే నాకు లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలి గాబట్టి నేను జాబ్ చేసుకుంటూ ఇవన్నీ ట్రై చేశాను. సో, ఫైనల్‌గా 2022లో నేను యూకేకెళ్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే కొన్ని సర్కమ్‌స్టాన్సెస్ ఎందుకంటే మీకు ఏజ్ ఎక్కువైపోవచ్చు. ఎందుకంటే తర్వాత ఎళ్ళకపోవచ్చు. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టేసుకొని నేను 2022 ఈస్ ద రైట్ టైమ్ అని నేను అనుకోని కంప్లీట్‌గా రిసర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు నాకున్న స్కిల్స్ ఏంటి? నేను దేనికెళ్ళాలి యూకేకి? ఏ కాలేజ్‌కెళ్ళాలి యూకేకి? జాబ్‌కెళ్దామంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే యూకే ఎంప్లాయర్స్ ఇక్కడ మీకు స్పాన్సర్‌షిప్ ఇవ్వడం అంత ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు ట్రస్ట్ వర్తీ ఉండాలి. సో, మీకంత స్కిల్ సెట్ ఉండాలి. సో, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ మీకు అంత రిఫర్ చేయరు. సో, నేను అదర్ ఆల్టర్‌నేటివ్‌గా స్టూడెంట్ రూట్‌ని చూసానన్నట్టు. సో, 2022లో నాకు బయోటెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి బీఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాను. సో, ఆ బయోటెక్నాలజీ రిలేటెడ్ కోర్స్‌నే నేను చూసానన్నట్టు. సో, ఎక్కడ జూడాలి యూకేలో? ఓవరాల్ యూకే జూడాలా? స్పెసిఫిక్ రీజియన్‌లో జూడాలా? నేనైతే నా కోర్సు ఏ కాలేజ్ ఆఫర్ చేస్తదో, నాకు ఉన్న టెక్నికల్ స్కిల్స్ కాలేజ్ నాకు ఆఫర్ చేస్తుందో, నేను అలాంటి కాలేజే చూజ్ చేసుకున్నాను. సో, అలా కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని లోకల్ హైదరాబాద్‌లో కన్సల్టెన్సీని కన్సల్ట్ అవుతే వాళ్ళు నా ప్రొఫైల్‌ని క్రియేట్ చేసి
స్ అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. సో, ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది 2022 ఏప్రిల్‌లో. సో, 22 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి నాకు టైం అనేది కొంచెం లిమిటెడ్‌గా ఉంది. సెప్టెంబర్ ఇంటేక్‌కి ప్లాన్ చేస్తున్నాను కాబట్టి నేను. సో, ఏప్రిల్‌లో స్టార్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అయిపోయింది. సో, కన్సల్టెన్సీ వాళ్ళు 2, 3 కాలేజెస్‌కి నా ప్రొఫైల్ పంపిస్తే వాళ్ళు కోర్స్ సూటబుల్ ఉంది అని చెప్పారు. సో, నా కోర్స్ వచ్చేసి 1 ఇయర్ కోర్స్ ఎంఎస్‌సి డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్‌మెంట్ కోర్స్ తీసుకున్నాను. స్కాట్లాండ్‌లో యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్‌లో 1 ఇయర్ కోర్స్ చూజ్ చేసుకున్నాను ఫైనల్‌గా. కాలేజ్‌కి నా ప్రొఫైల్ నచ్చింది. సో, నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేశాను? సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి కాలేజ్ క్యాష్ లెటర్ వచ్చింది కాబట్టి, క్యాష్ వచ్చిన తర్వాత మనము యూకేకి రావచ్చు. సో, నేను నా ఫ్యామిలీ సపోర్ట్‌తోని లోన్ పెట్టేసి వచ్చాను గాబట్టి, నాకు ప్రాసెస్ కొంచెం డిలే అయిందన్నట్టు. సో, నేను అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో వచ్చానన్నట్టు. సో, అక్టోబర్ 2, 2022కి యూకేకొచ్చాను నేను. సో, యూకేకొచ్చిన తర్వాత ఆల్ సెట్. ఓకే. మన డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏం చేయాలి? సో, యూకేకొచ్చిన తర్వాత ఆబ్వియస్‌లీ పార్ట్ టైమ్ జాబ్ కోసం చూస్తారు. సో, నేను అలానే పార్ట్ టైమ్ జాబ్ కోసం ట్రై చేశాను. సో, నాకు లక్కీగా అమెజాన్‌లో నైట్ షిఫ్ట్ దొరికిందన్నట్టు 3 మంత్స్ కాంట్రాక్ట్. అమెజాన్‌లో వర్క్ చేసేవాడిని. సో, యూకేలో అక్టోబర్‌కొచ్చాను. అక్టోబర్ తర్వాత నాకు అమెజాన్‌లో ఇక్కడ క్రిస్మస్ అండ్ ఈస్టర్ బ్రేక్‌కి పార్ట్ టైమ్ జాబ్‌గా స్టూడెంట్స్‌కి 20 అవర్స్ ఇచ్చి తీసుకుంటారన్నట్టు. సో, అలా నేను ట్రై చేస్తే నాకు అమెజాన్‌లో జాబ్ వచ్చింది. సో, నేను రాగానే డిసెంబర్‌లో నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకి నేను అమెజాన్‌లో చేశాను. సో, నైట్ నైట్ షిఫ్ట్. సో, కాలేజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడిని. సో, అలా అమెజాన్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంది గదా! 2022 అక్టోబర్ నుంచి చేశాను గాబట్టి, నేను అమెజాన్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పార్ట్ టైమ్ ఎతుక్కున్నానన్నట్టు. కాంట్రాక్ట్ అయిపోంగానే ఇంకో స్టోర్స్‌లో అన్నట్టు నేను ఓన్లీ 20 అవర్సే చేసేవాడిని స్టోర్స్‌లో. మిగతా టైంలో నేనేం చేసేవాడిని, సో, మిగతా టైంలో నేను కాలేజ్‌కి అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేస్తూ అన్నీ ప్రాపర్‌గా సబ్మిట్ చేస్తూ కాలేజ్‌కెళ్ళడము, అన్నీ నేర్చుకోవడము చేశాను. సో, కంప్లీట్‌గా పార్ట్ టైమ్ జాబ్ మీద కాన్సంట్రేట్ చేయకుండా ఇటు స్టడీస్‌ని, ఇటు పార్ట్ టైమ్ జాబ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఫైనల్‌గా నా కోర్స్ ఎండ్‌కొచ్చేసింది. సో, నాకు 2023 నవంబర్‌లో నా గ్రాడ్యుయేషన్. ఈ 1 ఇయర్‌లో నేనేం చేశాను, సో, హార్డ్ వర్క్ చేసి ఇంటికి రాగానే నేను నా ఫస్ట్ ప్రయారిటీ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి నా సీవీని మళ్ళీ రీమోడిఫై చేసుకోవడము. అసలు నేను యూకేకి వచ్చిన తర్వాత ఎలాంటి కంపెనీస్ ఉంటాయి, ఎలాంటి జాబ్స్‌కి అప్లై చేయాలి, మెయిన్‌గా జాబ్ టైటిల్, ఎలాంటి జాబ్ టైటిల్ చూజ్ చేసుకోవాలో మీకు ఐడియా ఉండాలి. సో, నేను బయోటెక్నాలజీ కాబట్టి నాకు సెలెక్ట్ అయ్యే జాబ్ టైటిల్స్ ఏవి అంటే టెక్నీషియను, సీనియర్ సైంటిస్ట్ పొజిషన్స్, రిసర్చ్ అసిస్టెంట్ అలాంటి పొజిషన్స్‌కి నేను ట్రై చేస్తున్నానన్నట్టు. సో, నవంబర్‌లో గ్రాడ్యుయేషన్ అయింది. సో, ఈ 1 ఇయర్ గ్యాప్‌లో నేను పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, సీవీని మోడిఫై చేస్తూ, లింక్డ్ఇన్ యాక్టివ్‌గా ఉంటూ, లింక్డ్ఇన్‌ని అబౌట్ మోడిఫై చేస్తూ, అన్నీ రిసర్చ్ చేస్తూ స్టార్టింగ్ అప్లై అన్నట్టు. సో, ఈ పాయింట్‌లో నాకు పాజిటివ్ పాయింట్ ఏంటిదంటే, నాకు గ్రాడ్యుయేషన్ అవ్వకముందే నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చిందన్నట్టు. ఆ ఇంటర్వ్యూ ఎక్కడో గాదు, స్కాట్లాండ్‌లో, ఎడింబ్రాలో రోస్లిన్ అనే కంపెనీలో నాకు ఇంటర్వ్యూ వచ్చిందన్నట్టు. సో, ఈ ఇంటర్వ్యూ ఈమెయిల్ చూసి సక్సెస్ అయ్యాను అని చెప్పంగానే నాకు హ్యాపీనెస్ అన్నట్టు. ఓకే. మనకి గ్రాడ్యుయేషన్ అవ్వకముందే నాకు జాబ్స్ ఒస్తున్నాయి. ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవుతున్నాయి. సో, నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందన్నట్టు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం పెరిగిపోయిందన్నట్టు. ఓకే. ఇంకా గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా నేను జాబ్ కొట్టగలను యూకేలో అని నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ ఇచ్చాను. సో, ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఫాలో అప్ చేయరు. సో, ఇంటర్వ్యూ ఇచ్చేసాము. ఓకే. అయిపోయింది అని అనుకుంటారు గానీ, ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎంప్లాయర్స్‌తో మీరు ఫాలో అప్ చేయాలి. అంటే ఇమ్మీడియేట్‌గా ఫాలో అప్ చేయొద్దు. వాళ్ళు ఆటోమేటిక్‌గా మీకు ఇంటర్వ్యూ తర్వాత చెప్తారు. విల్ గెట్ బ్యాక్ టు యూ అని. బట్ అది మిస్టేక్ అన్నట్టు. సో, 1 వీక్ చూడండి, 2 వీక్స్ చూడండి. సో, మీకు ఎలాంటి ఈమెయిల్ రాలేదు అంటే మీరు జస్ట్ ఫాలో అప్ ఈమెయిల్ పంపించండి. మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూ షెడ్యూల్డ్ ఈమెయిల్ ఉంటది గదా! దాన్ని ఎవరైతే పంపించారో వాళ్ళకి డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి. సో, కంప్లీట్‌గా యూకేలో కంపెనీ వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు ఖచ్చితంగా. మీరు ఒకవేళ రియల్ క్యాండిడేట్ మీకు స్కిల్స్ సెట్ అయిపోయింది ఆ జాబ్ టైటిల్‌కి అంటే మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తారు. లేదంటే అన్‌ఫార్చునేట్ అని ఈమెయిల్ పంపిస్తారు. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో, నవంబర్ 2022లో వచ్చాను.
23 గ్రాడ్యుయేషన్ ముందు ఒక ఇంటర్వ్యూ వచ్చింది. సో, తర్వాత ఏం చేశాను. సో, ఇంటర్వ్యూ చూసాను, ఫాలో అప్ చేశాను. సో, అన్‌సక్సెస్‌ఫుల్ అని వచ్చింది ఈమెయిల్. సో, అన్‌సక్సెస్‌ఫుల్ వచ్చిందని నేను డ్రాబ్యాక్ చేయలేదు. ఎందుకు రాలేదు అని నేనెక్కడ ఆలోచించలేదు. సో, నేను ఇంటర్వ్యూకెళ్ళిన పాయింట్స్ ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ నేను నోట్ డౌన్ చేసుకొని, ఎంప్లాయర్ ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు, నా స్కిల్స్‌కి, ఆ పొజిషన్స్‌కి మ్యాచ్ అవుతుందా లేదా అదొక్కటి మాత్రం చూసుకున్నాను. సో, అలాంటి జాబ్స్ టైటిల్స్ చూసి నేను అప్లై చేస్తూ ఉన్నాను. నవంబర్‌లో గ్రాడ్యుయేషన్ అయింది. సో, ఈ గ్యాప్‌లో నేను కంటిన్యూ‌గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ అప్లై చేస్తా ఉన్నానన్నట్టు. సో, అలా ఇంకో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది డిసెంబర్‌లో నాకు. స్కాట్లాండ్‌లో అది గూడా. స్కాట్లాండ్‌లో స్టెర్లింగ్ అని మయాల్గే అనే ఒక కంపెనీలో నాకు మళ్ళీ సేమ్ జాబ్ డిస్క్రిప్షన్ అన్నీ చూసి అన్నీ మ్యాచ్ అయింది కాబట్టి అప్లై చేశాను. సో, నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోయింది. సో, ఆ ఇంటర్వ్యూ గూడా 2 వీక్స్ చూసాను. ఫాలో అప్ చేశాను. సో, అన్‌సక్సెస్‌ఫుల్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఏప్రిల్‌లో నాకింకొక ఇంటర్వ్యూ వచ్చిందన్నట్టు. అది యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌లో ఇంకొక ఇంటర్వ్యూ వచ్చింది. అది ప్రొడక్షన్ సైంటిస్ట్‌గా. ఆ ఇంటర్వ్యూకెళ్ళాను. ఇట్స్ లైక్ ఎ ప్యానెల్ ఇంటర్వ్యూ అన్నట్టు. సో, 4-5 పీపుల్ ఉన్నారు. సో, మన డీటెయిల్స్ అన్నీ అడిగారు. నీకు ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని మొత్తం అంతా ఇంటర్వ్యూ బాగయింది. అంతా ఓకే అయిపోయింది. సో, వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నట్టు. 1 వీక్ చూసాను రిప్లై లేదు. 2 వీక్స్ చూసాను రిప్లై లేదు. 3 వీక్స్ చూసాను నో రిప్లై. సో, జస్ట్ ఫాలో అప్ చేద్దామని ఈమెయిల్ చేశాను. సో, మీకు ఈ పొజిషన్ సూటబుల్ కాదు. ఎందుకంటే మీరు ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్పారు. సో, ఆ పొజిషన్స్‌కి నేను ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్పారు. సో, అది ఓకే. ఇక్కడ గూడా మళ్ళీ వెనక్కెళ్ళలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవుతున్నాయి గాబట్టి నాకు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఏమేం నేర్చుకున్నానో అన్నీ నోట్ డౌన్ చేసుకొని సో, కీప్ ఆన్ అప్లయింగ్ అన్నట్టు. సో, ఎలాంటి జాబ్స్ చూడాలి? ఎక్కడ చూడాలి? సో, నేను ప్రెజెంట్ స్కాట్లాండ్ ఆ ఏరియాలోనే చూసేది. సో, తర్వాత ఓవరాల్ యూకేలో చూసేవాడినన్నట్టు. సో, అలా ఓవరాల్ యూకే చూస్తున్నప్పుడు మళ్ళీ ఈ గ్యాప్‌లో ఎప్పుడైతే నాకు అబర్డీన్ దగ్గరలో స్టెర్లింగ్ ఉంటది గదా! స్టెర్లింగ్‌లో ఇంటర్వ్యూ వచ్చిందో, అక్కడి నుంచి మళ్ళా దండి అని ఒకటుంటదన్నట్టు. అక్కడ ఇంకొక ఇంటర్వ్యూ వచ్చింది. అది ఎన్‌హెచ్‌ఎస్‌లో అన్నట్టు. సో, ఎన్‌హెచ్‌ఎస్‌లో డీకంటామినేషన్ టెక్నీషియన్‌గా ఒక ఇంటర్వ్యూ వచ్చిందన్నట్టు. షెడ్యూల్ అయింది. సో, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత లొకేషన్‌కెళ్ళాను. ఇంటర్వ్యూ ఇచ్చాను. అది గూడా ప్యానెల్ ఇంటర్వ్యూ. 2 పీపుల్ తీసుకున్నారు. ఇక్కడ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయింది. సో, సేమ్ అన్నట్టు. సో, ఫాలో అప్ చేస్తే ఆ పొజిషన్ హోల్డ్‌లో ఉందని జెప్పారు. సో, వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. సో, అంతే అయిపోయింది. సో, మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఎక్కడొచ్చిందంటే నాకు న్యూ క్యాజిల్ ఐడియా ఉంటదనుకుంటా యూకే ఉండే వాళ్ళకి. సో, న్యూ క్యాజిల్‌లో ఒక కంపెనీలో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఫైనల్ ఇంటర్వ్యూ అనుకున్నాను నా లైఫ్‌లో ఎందుకంటే టైం అయిపోతుంది. ఆల్‌మోస్ట్ నాకు పీఎస్‌డబ్ల్యూ పోస్ట్ వర్క్ వీసాలో నేను ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాను. సో, నాకు టైం అయిపోతుందన్నట్టు. 23 నుంచి ఆల్‌మోస్ట్ 24 మే వరకి వచ్చేసాను. సో, నాకు టైం అయిపోతా ఉంటే టెన్షన్ పెరిగిపోయిందన్నట్టు. సో, ఫైనల్‌గా ఇది నాకు మంచి కంపెనీ, ఫైనల్ కంపెనీ అనుకున్నాను. సో, ఇంటర్వ్యూకెళ్ళాను. టాస్క్ బేస్డ్ ఇంటర్వ్యూ. సో, ఫస్ట్ ఎళ్ళంగానే మీకొక టాస్క్ ఇచ్చారు. సో, వితిన్ టైమ్‌లో ఒక టాస్క్ ఇస్తారు. సో, మీరది ఫినిష్ చేయాలి. సో, ఇట్స్ ఎ గ్రూప్ టాస్క్ అన్నట్టు. సో, మీ గ్రూప్‌లో ఎవరైతే ప్రాపర్‌గా చేయలేదో అది గూడా మీకు ఇంపాక్ట్ ఉండొచ్చు. సో, అలాంటి టాస్క్ చేశాను. అన్నీ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయింది. విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. సో, అయిపోయిన తర్వాత ఏమనుకుంటామో హ్యాపీ హమ్మయ్య! ఇది మనకు ఫైనల్ ఇంటర్వ్యూ అనుకుంటాం గానీ, సేమ్ థింగ్ అగైన్. ఫైనల్లీ మీకు అన్‌సక్సెస్‌ఫుల్ అని వచ్చిందని ఈమెయిల్ వచ్చింది. సో, హమ్మయ్య! మనం ఆల్రెడీ మేలో ఉన్నాము. ఇంకా మనకి 1 ½ ఇయర్ టైమ్ ఉంది. సో, 1 ½ ఇయర్‌లో మనం ఎట్లైనా జాబ్ కొట్టాలి అని అనుకున్నాను. సో, అలా కీప్ ఆన్ అప్లై చేస్తూ ఉంటే మనకి సెప్టెంబర్‌లో మరొక ఇంటర్వ్యూ వచ్చింది. అది కంప్లీట్‌గా అపోజిట్ ఫ్రమ్ స్కాట్లాండ్ టు వేల్స్ అన్నట్టు. సో, 2 రౌండ్స్ వీడియో కాల్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ త్రూ వీడియో కాల్ అన్నట్టు. సో, ఫైనల్ రౌండ్ వచ్చేసి నన్ను వేల్స్‌కి రమ్మన్నారు. సో, నేను పాజిటివ్‌గా తీసేసుకొని నేను అమ్మో! చాలామంది ఏం చేస్తారంటే బట్ స్కాట్లాండ్ నుంచి వేల్స్‌కెళ్ళాలా ఇంటర్వ్యూ కోసం అని ఆలోచిస్తారు గానీ, నేను మాత్రం ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తానని చెప్పేసి వేల్స్‌కొచ్చి ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ ఇచ్చాను. సో, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సేమ్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. సో, నేను 3 వీక్స్ వెయిట్ చేశాను ఆల్‌మోస్ట్ ఇంటర్వ్యూ కోసము. ఎందుకంటే 2 రౌండ్స్‌లో సక్సెస్ అయ్యాను కాబట్టి, సో, ఫైనల్ రౌండ్ మేబీ సక్సెస్ అవుతాను అని నాకొక కాన్ఫిడెన్స్‌తో నేను 3 వీక్స్ తర్వాత ఫాలో అప్ చేస్తే వాళ్ళు వి ఆర్ స్టిల్ కండక్టింగ్ సమ్ ఇంటర్వ్యూస్ అని జెప్పారు. సో, ఆ ఇంటర్వ్యూస్ అన్నీ
అయిపోయిన తర్వాత మళ్ళీ 2 వీక్స్ టైమ్ అడిగారు నన్ను. ఈ 2 వీక్స్‌లో చెప్తామని జెప్పారు. సో, ఆ 2 వీక్స్‌లో చెప్పలేదు. మళ్ళీ ఫాలో అప్ చేశానన్నట్టు. సో, అలా ఫాలో అప్ చేస్తూ ఫైనల్‌గా వాళ్ళు నాకు చెప్పింది ఈమెయిల్ ఏంటిదంటే, "యూ ఆర్ సక్సెస్‌ఫుల్ ఫర్ దిస్ పొజిషన్" అని చెప్పారు. సో, ఎట్ ద మూమెంట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా కష్టపడి మీకు ఇండియాలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ గూడా ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది గాబట్టి, మీకు అలా ఇంటర్వ్యూస్ వస్తా ఉంటాయన్నట్టు. సో, మీరు చేయాల్సిన పనేంటిదంటే యూకేకి ఎందుకొచ్చావు? ఏం చేస్తున్నావు? దేనికి అప్లై చేయాలి? ఎలాంటి జాబ్స్ చూడాలి? మీకు మాత్రం ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇదంతా పక్కనోళ్ళు చెప్తేనో, యూట్యూబ్‌లో రీల్స్ చూసి జాబ్స్ రావట్లేదని టెన్షన్ పడుకుంటూ చేయడం కాదు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు అప్లై చేయాలి జాబ్స్‌కి. మీ మైండ్ సెట్‌కి జాబ్ సూటబులా? లేదంటే ఇంకేదన్నా మీరు డిసైడ్ చేసుకొని మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ నేను 5 ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో, ఎవ్రీ ప్లేస్ ఈస్ డిఫరెంట్. డిఫరెంట్‌గా ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఎందుకు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్‌పెన్సివ్. ట్రావెల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. సో, మీరు పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ మీరు ఇంటర్వ్యూకెళ్ళడానికి యూజ్‌ఫుల్ అయితది ఆ మనీ. అలా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ప్లేసెస్‌కెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్‌కెళ్ళి 5 ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఫైనల్‌గా సిక్స్త్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ వచ్చింది యూకేలో. అది గూడా స్కాట్లాండ్ నుంచి వేల్స్‌లో నాకు జాబ్ వచ్చింది. సో, ఇది ఒక బిగ్ అచీవ్‌మెంట్ అనుకుంటాను నా లైఫ్‌లో. ఎందుకంటే యూకేకి నాకు ఒక క్లారిటీలో ఉన్నాను స్టార్టింగ్ నుంచి. నేను యూకేకి ఎందుకొచ్చాను? ఏం చేయాలి? ఎలా చేయాలి? మొత్తం కంప్లీట్‌గా నాకు నేనే ఆలోచించుకొని ముందుకెళ్ళాను గాబట్టే, ఒక సక్సెస్‌ఫుల్‌గా జాబ్ తెచ్చుకున్నాను. సో, ఫైనల్‌గా ఇది నా స్టోరీ. నేను యూకేకి ఎలా వచ్చానో, 22లో ఎందుకొచ్చానో, దేనికోసమొచ్చానో, ఇవన్నీ మీకు చెప్పేసాను. సో, ఈ, ఈ స్టోరీ అంతా మీకు చెప్పి ఎడ్యుకేట్ చేద్దామని కాదు గానీ, మీకు ఇంటర్‌వ్యూస్ రావట్లేదు అని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని ఎప్పుడూ కోల్పోకండి. సో, మీ కాన్ఫిడెన్స్ మీకుంచుకొని పాజిటివ్‌గా ఉండండి. కంప్లీట్‌గా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు మాత్రం జాబ్ వస్తుంది. స్టూడెంట్ రూట్‌గా వచ్చి, స్టూడెంట్ రూట్ నుంచి పీఎస్‌డబ్ల్యూకొచ్చి, పోస్ట్ వర్క్ వీసా మీద ఉండి, పోస్ట్ వర్క్ వీసా నుంచి స్కిల్డ్ వర్కర్ జాబ్‌కి నేనెలా వచ్చానో ప్రాపర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. సో, వీడియో మీకు నాలెడ్జబుల్‌గా ఉంది. మీకొక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి ఈ వీడియో చూసిన తర్వాత అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఎవరైతే యూకేలో ఉంటారో వాళ్ళు జాబ్స్ కోసం కంప్లీట్‌గా ట్రై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే అన్‌ఫార్చునేట్ ఈమెయిల్ చూడంగానే ఎప్పుడు మీరు నెగెటివ్‌గా అనుకోకండి. పాజిటివ్‌గా అనుకోండి. ఖచ్చితంగా మీకు జాబ్ మాత్రం వస్తది యూకేలో. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్‌కి. సో, ముందు ముందు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నేను గెట్ బ్యాక్ అయితాను. సో, ఎలాంటి డౌట్ ఉన్నా స్టూడెంట్ లైఫ్‌లో ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్‌లో చెప్పండి. నేను గెట్ బ్యాక్ అవుతాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితుందని అనుకుంటున్నాను. సో, అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్.